హలో ఫ్రెండ్స్, మనం దేవర్షి అయినటువంటి నారద మహర్షి గురించి తెలుసుకుందాం. నారదుడు పురాణ కాలం నాటి ప్రసిద్ధ మహర్షి. నారద మహాముని జననం గురించి చూసుకుంటే బ్రహ్మపుత్రుడు, బ్రహ్మ యొక్క కుమారుడు అన్నమాట. సప్త ఋషులు బ్రహ్మ మానసపుత్రులు కాగా బ్రహ్మ రౌద్రం నుండి రుద్రుడు, తొడ నుండి నారదుడు. నారద మహాముని ఎక్కడి నుంచి జన్మించారు? బ్రహ్మ యొక్క తొడ నుండి జన్మించాడనమాట. కుడి బొటనవేలు నుండి దక్షుడు, మనస్సు నుండి శంకుడు, ఇతరులు ఎడమ బొటనవేల నుండి విరాగి అనే పుత్రిక జన్మించగా దక్షుడు విరాగిని వివాహమాడాడు. దక్షుడు ఎవరిని వివాహం చేసుకున్నారు? విరాగిని వివాహం చేసుకున్నారన్నమాట. నారద మహర్షి యొక్క జన్మలు అన్నమాట. పురాణాలు నారద ముని 7 సార్లు జన్మించినట్లుగా చెప్తున్నాయి. బ్రహ్మశాపం వల్ల అనేక జన్మలు పొందినట్లు కూడా చెప్తున్నాయి అన్నమాట. మొదట బ్రహ్మకుమారుడు, తర్వాత బ్రహ్మశాపం వల్ల ఉపబర్హనుడు అనే గాంధర్వుడిగా జన్మించాడు. ఆ తర్వాత ద్రుమిల చక్రవర్తి కుమారుడిగా జన్మించి నారదుడనే పేరుతోనే జీవించాడనమాట. తిరిగి బ్రహ్మకుమారుడై నారదుడుగా జన్మించి దక్షుని శాపానికి గురయ్యాడు. ఆ తర్వాత దక్షుని కుమారుడిగా జన్మించాడనమాట. ఇవన్నీ ఒకే మన్వంతరంలో జరగలేదు. అందులో ముఖ్యమైన జన్మలు 5. అయితే పురాణాల్లో ఇంతటి విలక్షణమైన వ్యక్తి, ప్రసిద్ధుడు మనకు కనిపించడు అనమాట. సో మొదటి జన్మ గురించి చెప్తున్నారు. మొదటి జన్మ వచ్చి బ్రహ్మ నారదుణ్ణి తన ఇతర కుమారులైన మరీచి, శనకునిలా సృష్టికి కారణం కమ్మనగా నారదుడు నిరాకరించగా బ్రహ్మ 50 మంది అప్సరసులకు భర్తవు కమ్మని జ్ఞానం నశించి ఉపబర్హినుడనే గాంధర్వుడిగా జన్మించి వేణుగానంలో సుప్రసిద్ధుడివై మరణాంతరం ఓ పరిచారికగా జన్మించి విష్ణు భక్తుడు కమ్మని తర్వాత నా కుమారునిగా జన్మించి జ్ఞానోదయం పొందమంటాడు. అందువల్ల నారదుడు చిత్రకేతుడను గాంధర్వునికి కుమారుడిగా జన్మించి బృహస్పతి వల్ల విష్ణు భక్తుడై హిమాలయాల్లో తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తుండగా 50 మంది దేవకన్యలు పాటలు పాడుతూ వెళ్తూ ఇతను చూసి ప్రేమించగా అతడు వారిని వివాహమాడాడు. ఒకసారి విష్ణువు గురించి ఆలాపించడానికి బ్రహ్మలోకం వెళ్ళి రంభను మోహించగా ప్రజాపతి చూసి శపించగా తిరిగి గృహానికి రాగానే మరణించాడు. నారదుని పెద్ద భార్య బ్రహ్మ యముణ్ణి శపింపబోగా విష్ణువు బ్రహ్మరూపంలో ప్రత్యక్షమయ్యి మరో 1000 ఏళ్ళు ప్రజాపతి శాపమే ఈ మరణానికి కారణమని అనగానే నిద్ర నుండి లేచినట్లు ఉపబర్హినుడు లేచి మరో 1000 ఏళ్ళు జీవించి పౌత్రులకు జన్మనిచ్చి మరణిస్తాడు. ఇదంతటికి మూలం వచ్చి భాగవతం అన్నమాట. తర్వాత రెండో జన్మ గురించి చూద్దాం. రెండో జన్మ వచ్చి కన్యకుబ్జాన్ని ద్రుమిలుడు అనే రాజు పాలించేవాడు. అతని భార్య కళావతి. సంతానం లేక గంగా తీరంలో తపస్సు చేస్తారు. కశ్యపుని గురించి ఆమె పూజలు చేయగా అతని అనుగ్రహం వల్ల గర్భిణి అవుతుంది. ఈలోపు రాజు తన సంపదను బ్రాహ్మణులకు దానమిచ్చి అడవిలో తపస్సు చేస్తూ మరణిస్తాడు. ఆమె కూడా అదే అగ్నిలో దూకి మరణించబోగా ఆకాశవాణి ఆమెను ఆపగా ఓ బ్రాహ్మణ కుటుంబంలో బానిసగా జీవిస్తుంది. కొంతకాలానికి ఓ పుత్రుడు జన్మించాడు. అతడు జన్మించగానే వర్షాలు కురిసి దేశం సుభిక్షం కాసాగింది. ఇతనికి నారదుడు అనే నామకరణం చేయగా కొంతకాలానికి తన తల్లికి తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పి విష్ణు భక్తుడిగా మారుతాడు. తల్లి పాము కాటుకు మరణించగా తల్లి లేని బిడ్డగా మారి విష్ణువును పూజిస్తూ గొప్ప సంగీత విద్వాంసుడిగా మారి విష్ణు భక్తు తత్పరుడై జ్ఞానోదయమై కొన్ని సంవత్సరాలు గంగా తీరంలో తపస్సు చేసి అక్కడే మరణిస్తాడు. దీనికి మూలం కూడా భాగవతం. తర్వాత మూడవ జన్మ, ఇది వానర జన్మ అన్నమాట. గంగా తీరాన తపస్సు చేసిన నారదుడు ముక్తి పొంది
మరలా బ్రహ్మపుత్రుడిగా జన్మించాడు. తండ్రి వివాహం చేసుకోమన్నా అతడు విముఖత చూపగా, అందుకు కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకిస్తున్నావు, జీవితంలో 4 ధర్మాలు ఆచరించినప్పుడే ముక్తి లభిస్తుంది, అందులో ఒకటి గృహస్థ ధర్మం, కనుక మాలతికి నీవు భర్త కాగలవని వరమిచ్చాడనమాట. మనకి ఇవి మనకి ఆశ్రమాలని 4 ఆశ్రమాలు ఉంటాయి. ఇది ఆల్రెడీ ప్రీవియస్లో క్వశ్చన్ వచ్చిందనమాట. ఫస్ట్ బ్రహ్మచర్యం, తర్వాత వచ్చి గృహస్థు, మూడోది వచ్చి వానప్రస్థం, నాలుగోది వచ్చి సన్యాసం అనమాట. సో తర్వాత ఇప్పుడు మన బ్రహ్మగారు వచ్చి మాలతికి భర్త కాగాలు అని వరమిస్తాడనమాట. నీవు నరనారాయణను దర్శించి ఆమెను వివాహం ఆడమంటాడు. అతడు నరనారాయణను బదరికాశ్రమంలో కలుసుకోగా మాలతిని నారదునికిచ్చి వివాహం చేస్తారు. అదే కాలంలో మరో ఋషి పర్వతుడు నారదుడు, మరో ఋషి పర్వతుడు అనమాట ఆయన పేరు. పర్వతుడు నారదుడు యాత్రలు చేస్తూ సంజయుని ఆతిథ్యం స్వీకరించారు. అప్పుడు పర్వతుని కూతురు మాలతి నారదునిపై ఎక్కువ శ్రద్ధ కనపరించింది. పర్వతుడు ఈ విషయాన్ని నారదుని అడుగ్గా సరైన సమాధానం చెప్పకపోగా పర్వతుడు నారదుడిని వానరుడు కమ్మని శపించగా, నారదుడు పర్వతుడికి 100 ఏళ్ళు యమలోక ప్రాప్తి సంభవిస్తుందని శపించాడనమాట. ఇద్దరు శపించుకున్నారు, శాపం ప్రతిశాపం. ఈ సమయంలోనే సంజయుని మంత్రులు రాజకుమారికి వివాహం చేయమని సలహా ఇవ్వగా ఆమె అసంతృప్తి వ్యక్తం చేయగా, ఆమె మనసులోని విషయం తెలుసుకొని వానరుడుగా మారిన నారదుడికిచ్చి వివాహం చేశాడనమాట. ఈలోపు 100 సంవత్సరాలు గడిచి పర్వతుడు నారదుని కలిసి శాప విమోచనం గావించగా మాలతి నారదులు ఎంతో కాలం సంసార జీవితం గడిపి మాలతి మరణానంతరం బ్రహ్మలోకం చేరాడు. నెక్స్ట్ దక్షుని పుత్రుడగుట. దేవతలను సృష్టించిన తర్వాత బ్రహ్మ దక్షుణ్ణి పిలిచి వీరిని వివాహమాడి సృష్టికార్యం చేయమనగా వారికి 5,000 మంది హార్యస్వులు జన్మించారు. నారదుడు వచ్చి ఇంతమంది జన్మిస్తే భూమి మీద స్థలం ఏది, ఎంత స్థలం ఉందో చూసి రమ్మని వారికి సలహా ఇవ్వగా వారు అన్వేషణకు బయలుదేరారు. హార్యాశ్వులు ఎంతకు తిరిగి రాకపోగా దక్షుడు శంబాలాశ్వులను సృష్టించాడు. నారదుడు వారికి కూడా అదే సలహా ఇచ్చి పంపివేయగా దక్షుడికి కోపం వచ్చి నారదుని నువ్వు కూడా నిలకడలేక అన్ని ప్రాంతాలు తిరుగుతూ జీవిస్తావని, అంతేకాక నా కుమారుడిగా జన్మిస్తావని శపిస్తాడు. అలా నారదుడు దక్షపుత్రుడుగా జన్మిస్తాడనమాట. దక్షుని యొక్క శాపం వల్లే మన నారద మహర్షి అన్ని లోకాలు తిరుగుతూ ఉంటారనమాట, సమస్త లోకాలు. నెక్స్ట్ పురుగుగా జన్మించుట. ఒకసారి రాజు రథంపై వెళ్తుండగా ఒక పురుగు అడ్డపడి రథం కింద పడి నలిగిపోతామేమో అని కంగారుగా పక్కకు తప్పుకోగా రాజు పరిహసిస్తాడు. శరీరం లేనిదే ఆత్మ లేదు, నీ శరీరం నీకెంత ముఖ్యమో నా శరీరం నాకంతే ముఖ్యమని చెప్తుంది. సో ఇది చిన్న స్టోరీ అనమాట. మహాభారతంలో పురుగుగా ఉంది మన నారద మహర్షి. తర్వాత నారదుడు శ్రీగా మారుట అనమాట. నారదుడు ఒకసారి ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుతో అతని రథంపై విహరిస్తుండగా ఒక కొలను వద్దకు వచ్చారు. నారదుడు దాహమేసి ఆ కొలంలో నీరు తాగబోగా నేను స్నానం చేసే వరకు నీరు తాగవద్దని చెప్పగా నారదుడు పెడచెవిని పెట్టి నీరు త్రాగగా వెంటనే శ్రీగా మారిపోతాడనమాట. శ్రీగా మారిన నారదునికి రథము కృష్ణుడు కనిపించక ఓ ఆశ్రమం చేరగా ఆ ఋషి కళ్ళు తెరిచి చూస్తే ఓ అందాల రాశి శ్రీగా కనిపిస్తుంది అనమాట. తనకు శిష్యురాలుగా అంగీకరించమని కోరింది. అతడు ఆమెను వివాహం చేసుకోగా 60 మంది సంతానం జన్మించారు. ఒకరోజు ఆ 60 మంది ఋషి కూడా మరణిస్తారనమాట. వారికి కర్మకాండ చేయడానికి కూడా శక్తి లేక ఓ ఫలాన్ని కోయబోతే అందలేదు. అది అందుకోవడానికి ఆ శవాలను ఒకదానిపై ఒకటి పేర్చి వాటిపై ఎక్కి ఆ ఫలాన్ని అందుకోవాలని చూస్తూ ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు ప్రత్యక్షమై భర్త పిల్లలు చనిపోయినప్పుడు స్నానం చేయకుండా ఆహారం తీసుకోవద్దని చెప్పగా ఆ ఫలాన్ని చేత పట్టుకొని కొలంలో దిగగా ఆ శ్రీ నారదుడిగా మారుతాడు.
ఒడ్డుకు రాగా ఆ బ్రాహ్మణుడు ఎవరు కాదు, శ్రీకృష్ణుడు అనమాట. శ్రీకృష్ణుడిగా మారుతాడు. ఆ కొలంలోకి దిగి చేతిలో ఉన్న ఫలాన్ని తీసుకురమ్మనగా అది వీణగా మారుతుంది. మన నారద మహర్షి వీణ పేరు మహతి. అప్పుడు కృష్ణుడు నారదునితో ఆ ఋషి కలిపురుషుడని, ఆ 60 మంది పిల్లలు ప్రభవ విభవ తదితర సంవత్సరాలని చెప్పి ఇద్దరు ద్వారకకు తిరిగి వస్తారనమాట. దీనికి కూడా మూలం భాగవతం. తర్వాత నారదుని గర్వభంగం. నారదుడు గొప్ప సంగీత విద్వాంసుడని గర్వించేవాడు అనమాట. శ్రీ మహావిష్ణువు అతని హద్దులు తెలియజేయడానికి ఒకసారి ఓ అడవికి తీసుకువెళ్ళగా అక్కడ కొందరు స్త్రీలు కాళ్ళు తెగి బాధలను అనుభవిస్తూ కనిపించగా శ్రీ మహావిష్ణువు ఎవరు మీరు, ఈ బాధకు కారణమేమో అడగ్గా మేము వివిధ రాగాల దేవతలను, నారదుడు ఆ రాగాలు ఆలపించడంలో వారిని దిగజార్చడం వల్ల ఇలా అయ్యామని చెప్పగా నారదుడు సిగ్గుతో తల వంచుకున్నాడు. దీనికి మూలం వచ్చి అద్భుత రామాయణం అన్నమాట. తర్వాత నారదుడు ఒకసారి హనుమంతుడిని కలిసి ఓ పాట పాడమనగా అతడు ఆలపిస్తుండగా నారదుడు తన్మయుడై తన వీణను ఓ బండరాతిపై ఉంచుతాడనమాట. మన హనుమంతులు వారి పాటకి రాయి కరిగి ఆ వీణ అందులో కూరుకుపోతుంది అనమాట. పాట ఆగిపోగా మరలా రాయి ఘనీభవించింది. హనుమంతుడు నారదుడిని తన రాగాలపనతో ఆ రాయిని కరిగించి వీణను తీసుకువెళ్ళమనగా నారదుడు గానం చేసినా ఆ రాయి కారగలేదు. తరువాత హనుమంతుడు తన రాగాలపనతో ఆ రాయిని కరిగించగా నారదుడు సిగ్గుతో వీణ తీసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీకృష్ణుని పరీక్షించుట అని చెప్పి భాగవతంలో చిన్న స్టోరీ ఉంటుంది. అంటే శ్రీకృష్ణుని యొక్క లీలా వినోదం ఉంటుందన్నమాట. 16,008 మంది భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా గొడవలు లేకుండా కాపురం చేస్తున్నాడో పరీక్షించడానికి నారదుడు ద్వారకలోని రుక్మిణి ఇంటికి వెళ్ళి చూస్తాడు. శ్రీకృష్ణుని దర్శిస్తాడనమాట. సత్యబాబు ఇంటికి కూడా వెళ్తాడు. అక్కడ కూడా శ్రీకృష్ణుడు వారు ఉంటారు. తర్వాత మిగిలిన భార్యలందరూ ఇళ్ళకి వెళ్ళినా కూడా శ్రీకృష్ణుని అక్కడ దర్శిస్తూ ఉంటాడనమాట. అప్పుడు శ్రీకృష్ణుని దైవశక్తిని గ్రహించి వెనుతిరుగుతాడు నారద మహర్షి అనమాట. సో మనకి ఈ స్టోరీ అంతా విన్న తర్వాత ఇట్లా నీట్గా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. బ్రహ్మపుత్రుడు మనకి బ్రహ్మ తొడ నుండి పుట్టినవాడు. మనకి భాగవతం సోర్స్ అది. మనకి భాగవతంలో వచ్చి బ్రహ్మ తొడ నుండి పుట్టాడని ఉంటుంది. నెక్స్ట్ బ్రహ్మ వైవర్త పురాణం ఉంది కదా, ఆ పురాణంలో వచ్చి బ్రహ్మ యొక్క కంఠ దేశం నుండి పుడతాడు అని ఉంటుంది అనమాట. అది ఒకసారి గమనించుకోండి. నారద మహర్షి వీణ పేరు మహతి. ఇది గుర్తుపెట్టుకోండి, మనకి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ కలహ భోజనుడని, లోకహితకారి, జ్ఞాన సంపన్నుడు, సకల విద్యా కోవిదుడు, విష్ణు భక్తుడు, సంగీత విద్వాంసుడు, మనకి విష్ణుగానం చేస్తూ త్రిలోకాలు ముల్లోకాలు సంతరిస్తూ ఉంటాడనమాట. దేవర్షి అనమాట. మనకి ఋషులు మన భూలోకంలో ఎలా ఉంటారో దేవలోకంలో ఉండే ఋషి మన నారద మహర్షి అనమాట. సో మన నారద మహర్షి యొక్క జన్మల గురించి చూసుకున్నాం కదా, మళ్ళీ ఒకసారి చూసుకోండి. ఉపబర్హిణుడు గాంధర్వుడు అనమాట ఇతను. తర్వాత మనకి దాసీపుత్రుడుగా ద్రుమిలుడు కళావతికి దాసీపుత్రుడు. తర్వాత వచ్చి మళ్ళీ బ్రహ్మపుత్రుడుగా పుడతారు. తర్వాత వచ్చి దక్షపుత్రుడుగా, తర్వాత వచ్చి మళ్ళీ పురుగుగా, తర్వాత మళ్ళీ నారదుడు స్త్రీగా మారడం, తర్వాత వచ్చి సారస్వతుడు అనే బ్రాహ్మణుడిగా కూడా ఉంటారనమాట. సో ఇవి పురాణాల ప్రకారం నారద మహర్షి 7 సార్లు జన్మించినట్లు చెప్తున్నాయన్నమాట. వీటికన్నిటికి మూలం భాగవతం, దేవి భాగవతం, మహాభారతం. తర్వాత వచ్చి ఇది చూసాం కదా, నారద మహర్షి శ్రీకృష్ణుని పరీక్షించడం. సో మనకి 16,008 మంది భార్యలతో శ్రీకృష్ణుడు ఎలా గొడవలు లేకుండా కాపురం చేస్తున్నాడో చూడాలని వెళ్తే నారద మహర్షి ప్రతి భార్య ఇంట్లో కూడా మన శ్రీకృష్ణుని వారి దర్శనం జరుగుతుంది. సో అప్పుడు మనకి దైవశక్తిని అర్థం చేసుకుని నారద మహర్షి వెళ్ళిపోతాడు. మూలం వచ్చి భాగవతం. సో వీటికన్నిటికి సోర్స్ వచ్చి పూర్వగాథాలహరి. ఇది కూడా పూర్వగాథాలహరి. ఈ వెంకట్రామన్ కోవారిది కొద్ది గ్రాంధిక భాషలో ఉంటుంది. ఇది విక్టరీ వాళ్ళ బుక్ వచ్చి మన వ్యవహారిక భాషలో ఉంటుందన్నమాట, పూర్వగాథాలహరి. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.